అవును సార్, ఏం సార్ ఏమన్నా పగనా సార్ నేనంటే? ఎక్కడ ఆడిషన్ గీత నేను వచ్చిస్తా సార్, మళ్ళీ ఫస్ట్ సినిమా లెక్క ఆడిషన్ ఇస్తా సార్. డబ్బులు ఎక్కువ అడుగుతున్న విశ్వక్ సేన్ తమ్నైల్ వచ్చేసింది. మీకేం తక్కువన్నాయి సార్, థియేటర్ మీదే, సీటు మీద కూర్చున్న సీటు కూడా మీదే. ఆడ పంచాలి సార్, నాలాంటి వాళ్ళకి మంచితే మంచిగా ఉంటుంది ఇండస్ట్రీ. సో జోక్స్ అపార్ట్, విశ్వక్ సేన్ నేను ఒక 5-6 ఏళ్ళుగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. అతను చెప్తాడు, నేను చెప్తాను, కనపడి కావలించుకుంటాం, తర్వాత మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు నాకు కనపడినప్పుడు నువ్వు డబ్బులు ఎంత తీసుకుంటావో చెప్తే ఇస్తా. విశ్వక్ సేన్ తోటి సినిమా చేయాలని ఉంటుంది, టైం రావట్లేదు, త్వరలో వస్తుంది, చేద్దాం. లేదు, ఆలస్యమైన అమృతం. రెడీ. ఇది క్యూటీ పొరి. ఎంత చక్కగా ముద్దుగా ఉందో సినిమాలో. ఇప్పుడు కనపడేదానికన్నా ఇంకా చాలా బాగుంది సినిమాలో, చాలా బాగా చేసింది. நம்ம தமிழ் பொண்ணு இது, அங்கேருந்து வருது. மணிமேகலை, ஸ்னேகா மணிமேகலை, so cute, very nice. You done a great job and you have got a good future in Telugu. தமிழில் நான் சொல்ல முடியாது. இங்கே உனக்கு நல்ல ஃப்யூச்சர் இருக்குது, அதெல்லாம் ஒத்துக்காத, பார்த்து ஒத்துக்கோ. సార్ ఈవిడకు కూడా ఇక్కడే తెలుగులో స్థిరపడిపోయి పెళ్లి చేసుకునే లక్షణాలు ఏమన్నా కనిపిస్తాయి? నేను కొంతమందికి పెళ్లి చేశాను. చెప్పండి అలానే ఏదైనా. You act for 10 years here and get married to a Hyderabad man and settle here. ఇలా ఇంత బాగా రెడీ అవ్వడం ఎందుకు? ఒక అమ్మాయి కోసం కదా. ఎవరు అమ్మాయి? ఎవరు? చెప్పండి సార్. వాళ్ళకేమో ఎవరిని చేసుకోవాలో చెప్తారు, నన్ను మాత్రం ఎప్పుడు పెళ్ళని అడుగుతారు. అది కూడా చెప్తే ఇంకా పోయి కట్టేస్తా సార్. మరి దిల్సుఖ్ నగర్లోనే చూడు ఉన్నారు, నాకు తెలుసు. నీకు ఎందుకు? దిల్సుఖ్ నగర్ నుండి జూబ్లీ హిల్స్ వస్తే మళ్ళీ దిల్సుఖ్ నగర్ పంపిస్తారా నన్ను? సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఫస్ట్ ఎవరితో చూసారు ఒక రొమాంటిక్ ఫిలింని? ఇలాంటి ఒక ప్యూర్ లవ్ స్టోరీని చూసింది ఎవరితో? ఇప్పుడు ఆ పేరు చెప్తే బాగోదు కదా. వాళ్ళకి మనవలు కూడా మనవరాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఫస్ట్ చూసింది మామూలు ఇందాక చెప్పాను కదా, ఫెయిల్ అయిన సినిమాకి చివరి సీట్లో కూర్చొని చూస్తామని. అలాగే ఒక హిందీ సినిమా చూశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.